నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల సెక్రటరీ సైఫుల్లా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇస్లాం మత వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నారని కావున వెంటనే ప్రభుత్వం సైఫుల్లాను సెక్రటరీ విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీ గురుకులాలు ఇస్లాంను వ్యాప్తి చేసే నిలయాలుగా మారాయని దీనికి ఆ గురుకులాల సెక్రటరీ సైఫుల్లా అధికారికంగా పనిచేస్తున్నారన్నారు। అలాగే జూలై 22వ తారీఖు నాడు విడుదల చేసిన సర్క్యులర్లో పిల్లలు ఉదయం ప్రార్థన చేసే సమయంలో ఖురాన్ పఠనం చేయాలని అల్లాహ్ పేరుతో దువా చేయాలని సెక్రటరీ సైఫుల్లా పేర్కొనడం ఇస్లాంను పిల్లలపై బలవంతంగా రుద్దడమే అన్నారు। మైనారిటీలు అంటే కేవలం ముస్లింలు మాత్రమే కాదని క్రిస్టియన్, సిక్, బౌద్ధ్, జైనులు మొదలగు మైనారిటీ మతాల విద్యార్థులు గురుకులాల్లో ఉంటారని మైనారిటీ గురుకులాలలో 15 నుంచి 20% వరకు హిందూ విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తుంటారని తెలిపారు। ఈ మైనారిటీ గురుకులాలను ప్రభుత్వ నిధులతో అధికారికంగా మదర్సాల వలె ఈ సెక్రటరీ నడిపిస్తున్నారని సైఫుల్లా సెక్రటరీగా కాకుండా మౌల్వీ, ముల్లా లాంటి మత ప్రచారకుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు। పిల్లల మెదళ్లలో మత మౌఢ్యాన్ని నింపే విధంగా అధికారికంగా పనిచేస్తున్న సెక్రటరీ సైఫుల్లాను వెంటనే విధుల నుంచి తొలగించాలని దీనిపై వెంటనే విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఇక ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదంటే ఈ విషయం ప్రభుత్వ హస్తం ఉన్నట్లు అర్థమవుతుందన్నారు। ముస్లిమేతర బాలబాలికలను ఇస్లాం వేషధరణ కోసం బలవంతం పెట్టడం, ఇస్లాం మత ఆచారాలను పాటించాలని వారి రాజ్యాంగ హక్కుల్ని హరించడమేనని రాంబాబు అన్నారు। ఇస్లాం మత గురువులతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేయడం, ఖురాన్ నేర్పించే బయటి వ్యక్తులకు ప్రభుత్వ నిధులతో జీతాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని దీనిని వెంటనే అరికట్టాలని రాంబాబు డిమాండ్ చేశారు। ఇక సెక్రటరీ సైఫుల్లా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఇలాంటి చర్యలకు ఇంత బహిర్గతంగా పాల్పడుతున్నారంటే ఆయన వెనకాల ఏ శక్తులు పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ విచారణ చేపట్టాల్సిందిగా కోరారు। ప్రభుత్వం వెంటనే సైఫుల్లాను సెక్రటరీ విధుల నుంచి తొలగించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఉద్యమ పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు। ఏదేమైనా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ఈరోజు వాస్తవం। ఎందుకంటే విద్యార్థులను నేర్పించాల్సింది దేశభక్తి, సమాజం మీద గౌరవమే తప్ప మత మౌఢ్యాన్ని కాదు। దీనికి ఏబీవీపీకి మనందరం మద్దతు ఇవ్వాలి। అలాగే సైఫుల్లాను సస్పెండ్ చేసేదాకా మనందరం కూడా పోరాటం చేయాలి। ఎందుకంటే నా కోసమో, రాంబాబు కోసమో, ఏబీవీపీ కోసమో, ఆర్ వాయిస్ కోసమో కాదు, రేపటి మీ పిల్లల భవితవ్యం కోసం। గుర్తుంచుకోండి। మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి। మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, రోజు చెప్తూనే ఉన్నానండి, మళ్ళీ చెప్తున్నాను, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది। అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి। అలా మీరు చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి। కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ప్రోత్సహించండి। మీరు చేసే సహాయంతో ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్తుంది। సహాయం చేసి సపోర్ట్గా నిలుస్తారు అని ఆశిస్తున్నాం। సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది, 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి। లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు। వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి। జై హింద్, జై భారత్।